అసెంబ్లీలో తెలంగాణ బిల్లు గురించి మా చెడ్డ ఘోరంగా చర్చలు జరిగిపోతున్నాయండి. మొన్నటిదాకా సమైక్యాంధ్ర అని కూ 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 అన్న ఏకలింగం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చీక తప్పదని అంటున్నాడండి. ఏకలింగం ఎవరా అని ఆశ్చర్యపోతున్నారా? అదేనండి బాబు, మన లోక్సత్తానో కుత్తానో అనే పార్టీ ఉంది కదండి, దాని అధినేత అండి. ఇవన్నీ కూడా కేవలం రాజకీయ ఎత్తుగడలు అవుతాయి. తాత్కాలికంగా ఇప్పుడు ఓట్ల కోసం ఇది వచ్చింది, రేపు ఇంకోటి వస్తుంది, ఇంకో కులం వస్తుంది. బాబు తమరు ఇట్లా మాటలు మార్చేస్తుంటే రేపు ఎన్నికల్లో ఏకలింగంలోని ఏక కూడా మిగలదండి, ఒట్టి లింగమే మిగులుద్ది. ఆయన ఏకలింగమా? సారీ నాయన జేపీ బాబు, అల్లప్పుడెప్పుడో అసెంబ్లీలో తమర్ని ఒక తెలంగాణ నేత పట్టుకోండి పట్టుకోండి అని అనడం, మరో నేత జలకాయలు తినిపించడం మర్చిపోయినట్టున్నారు. దీంతో గులాబీ దండు ఎరుపెక్కింది, జేపీ వైపు కదిలింది. ఏటి మర్చిపోనేదా? గుర్తుందా? జల్లకాయలతో పాటు టిప్పకాయలు, మొట్టికాయలు, లెంపకాయలు, కొత్తెంలు తినిపించేస్తారని అట్ట మాటలు మార్చారా? ప్రజాప్రతినిధుల పరిస్థితి ఎట్టకుంటే ఇక మన సంగతి ఎట్టకుంటదో. ఇంకో ఎమ్మెల్యే ఉన్నాడు కదండి, ఆయన ఎవరు? అక్బరుద్దీనో బాబరుద్దీనో అని. ఆయన ఈటికి వచ్చిన ఆబోతులాగా అసెంబ్లీలో రంకెలెత్తు మాట్లాడాడండి. నిజాం నవాబు చాలా మంచోటండి, హైదరాబాదు ఆయనే డెవలపింగ్ చేశాడటండి. ఆయనంతా మాట్లాడుతుంటే మన తెలుగు వాళ్ళంతా నాకంటే ఎర్రి డిప్పల్లాగా గుడ్లు ఎల్లబెట్టి పైల్స్ ఉన్నోడు కూసున్నట్టు కూర్చున్నారండి. నోరు కదపలేదండి బాబు. Who is responsible? Is Nizam responsible for today's bifurcation? And utter the word against the people responsible for the bifurcation of the state rather than criticizing Nizam. ఇక తెలంగాణ నాయకులైతే బల్లలు సరిసి సప్పట్లు కొట్టి ఆనందం తెలిపారండి. అవునండి, మరి వాళ్ళు ఎప్పటికీ ఒకటేనండి. అందుకే వాళ్ళ తెలుగులో తెలుగు కంటే ఉర్దూ ఎక్కువ ఉంటదని. అంతేలేరా బామ్మర్ది. అత్తేడికి అసలు సంగతి మర్చిపోయా. ఆయన్ని చీఫ్ మినిస్టర్ని చేస్తే 5 ఏళ్లలో రాయలసీమ, శ్రీకాకుళం అన్నింటినీ డెవలపింగ్ చేసేస్తాడటండి. 5 ఏళ్లు కాదు గాని అల్లప్పుడెప్పుడో 3 గంటలు టైం ఇస్తే హిందువులందరినీ నరికి చంపేస్తానని బహిరంగ సభలో అంటావు కదా బాబు. हिंदुस्तान हम 25 कौड़ है ना, तुम 100 कौड़ है ना, ठीक है? तुम तो हमारे से इतने ज्यादा है, 15 मिनट के लिए पुलिस को हटा लो, बता लेंगे किसमें हिम्मत है, कौन ताकतवर है। 15 मिनट हटा लो। అసెంబ్లీలో బల్లలు సరిసి సప్పట్లు కొట్టిన తెలంగాణ నాయకులకి ఈ విషయం ఎందుకు గుర్తుకు రాలేదో.